ఛానల్లోకి స్వాగతం. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అంటారు. ఈ సంవత్సరం జూలై 10వ తేదీన వస్తుంది. గురు పౌర్ణమి రోజు ఇలా చేస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది. గురు పౌర్ణమి రోజు వేదవ్యాసుని ఎందుకు పూజిస్తారు? జాతకంలో ఉన్న గురుదోషం తొలగిపోవాలంటే గురు పౌర్ణమి రోజు ఎలాంటి పరిహారాలు చేయాలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గురు పౌర్ణమి హిందూ మతంలో మాత్రమే కాకుండా బౌద్ధ మతం, జైన మతంలో కూడా అధిక ప్రాముఖ్యత ఉంది. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున గురు పౌర్ణమి జరుపుకుంటారు. మహర్షి వేదవ్యాసుడు జననం ఈ రోజే జరిగింది. పురాణాల ప్రకారం చెబుతారు. జ్ఞానం బోధించి ఉన్నత స్థానంలో నిలబెట్టడంలో గురువు పాత్ర కీలకమైనది. సనాతన ధర్మంలో గురువు దైవంతో సమానం. ఈ గురు పౌర్ణమి గురు శిష్యుల మధ్య ఉన్న సంబంధాన్ని సూచిస్తుంది. గురువులకి రుణపడి ఉన్నామని వారికి కృతజ్ఞతలు తెలుపుతూ పూజ చేస్తారు. అలాగే గురుబలం పెరగడానికి, బృహస్పతి ఆశీర్వాదాలు పొందేందుకు గురు పౌర్ణమి రోజున మీకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువు పాదాలు తాకి వారి ఆశీర్వాదం తీసుకోవాలి. గురు పౌర్ణమి రోజున మీ గురువు ఆశీర్వాదం దొరకకపోతే రావి చెట్టు లేదా మర్రి చెట్టుకు పూజించాలి. ఆవుకు మేత తినిపించాలి. వీలైతే బ్రాహ్మణునికి తీపి పదార్థాలు ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల జ్యోతిష్య శాస్త్ర ప్రకారం బృహస్పతి అనుగ్రహంతో జీవితంలో ఎదురయ్యే అవరోధాలు నుండి బయటపడే అవకాశం ఉంది. అలాగే కార్యాలయంలో పురోగతి లేదా వ్యాపారంలో కష్టాన్ని ఎదుర్కొన్నట్లయితే పసుపు, ధాన్యం, మినపప్పు, పిండి లాంటి పసుపు రంగు వస్తువులను దానం చేయండి. ఇవి కాకుండా పుష్పరాగం దానం చేయగలిగితే శుభకరంగా ఉంటుంది. అయితే ఈ రత్నాన్ని అర్హులైన వారి మాత్రమే దానం చేయండి. విద్యార్థులు చదువులో వెనుకబడి ఉన్నట్లయితే వారి కోసం గురు పౌర్ణమి రోజున భగవద్గీతను పఠించడం ఉత్తమం. మొత్తం భగవద్గీతను చదవడం, పఠించడం సాధ్యం కాకపోతే గీతలోని ఏదో ఒక అధ్యాయం పఠించడం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది. ఇలా కూడా కుదరకపోతే గోమాతని సేవించండి. ఈ విధంగా చేయడం ద్వారా శ్రీకృష్ణుడు అనుగ్రహం పొందే అవకాశం ఉంటుంది. అన్ని సమస్యలు తొలగి విద్యార్థులకు విజయాన్ని అందుకుంటారు. అలాగే మీ జీవితంలో జాతక దోషాలు ఉన్నట్లయితే ఓ వ్యక్తి తన జాతకంలో గురుదోషాన్ని కలిగి ఉంటే గురు పౌర్ణమి రోజున బృహస్పతి మంత్రాన్ని జపిస్తే మంచిది. ఆ మంత్రం ఓం బృహస్పతాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రాన్ని పూర్తి శ్రద్ధలతో జపిస్తే చాలా మంచిది. ఈ మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించండి. దీన్ని జపించడం ద్వారా గురుదోషం తొలగిపోతుంది. ఇవి కాకుండా గురు పౌర్ణమి రోజున 108 సార్లు గాయత్రి మంత్రాన్ని జపించండి. అలాగే మీరు మొదలుపెట్టిన పనిలో ఇబ్బందులు కలిగినట్లయితే ఈ పరిహారం చేయండి. అదేమిటో తెలుసుకుందాం. మీరు ప్రారంభించిన పనిలో ఇబ్బందులు ఎదురవుతుంటే మీరు గురు పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువును పూజించాలి. అలాగే శ్రీకృష్ణుని ముందు ఆవు నెయ్యి దీపం వెలిగించి మీ మనసు గురించి చెప్పండి. ఇలా చేయడం ద్వారా మీరు ప్రారంభించిన పనుల్లో ఆటంకాల నుండి బయటపడతారు. సూర్య భగవానునికి నీటిని సమర్పించడం మీకు అలవాటు లేకపోతే ఈ గురు పౌర్ణమి రోజున మొదలు పెడితే చాలా మంచి జరుగుతుంది. ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. సూర్య భగవానుకి నీటిని సమర్పించుకునేవారు గురు పౌర్ణమి నుండి ప్రారంభించండి. ఇలా చేయడం చాలా శుభకరంగా భావిస్తాం. గురు పౌర్ణమి జ్యోతిష శాస్త్రంలో చాలా ప్రాముఖ్యమైనది. జీవితంలో ప్రతికూలత అనుకూలతలుగా మార్చడానికి గురు పౌర్ణమి సహాయపడుతుంది. ఈరోజు చేసే ఉపవాసాలు, పరిహారాలు మంచి ఫలితాన్ని అందిస్తాయి. జీవితంలో నెలకొన్న సమస్యలు తొలగిపోవడానికి
చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. వాటిని పాటించడం వలన అదృష్టం కలిసి వస్తుంది. చాలామంది వృత్తి వ్యాపారాల్లో నష్టాలను ఎదుర్కొంటారు. ఎంత కష్టమైనా అదృష్టం వారి తలుపు తట్టదు. అయితే అలాంటి వారి గురు పౌర్ణమి రోజున ఇలా చేయడం వల్ల వృత్తి వ్యాపారాల్లో ఉన్న అదృష్టం కలిసి వస్తుంది. రోజు పసుపు రంగు దుస్తులను దానం చెయ్యండి. అలాగే మీరు ధరించండి. మినప్పప్పుని కూడా దానం చెయ్యండి. ఇలా చేయడం ద్వారా మీకు గురుబలం పెరిగి జీవితంలో అన్నీ కలిసొస్తాయి.